బాబాయ్ మొత్తం మీద పెన్షన్ రేపు 4000 రూపాయలు పెంచుతున్నారు. ఆయన 3 నెలలు ముందుగా నేను చెప్పాను కాబట్టి ఆ 3000 రూపాయలు 4000 7000 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఇది ఎంతవరకు మీలాంటి వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సరిపెట్టుకుంటే ఎంతవరకైనా సరిపెట్టుకోవచ్చండి. ఇప్పుడు 3000 వాడుకుని 1000 రూపాయలు పోస్ట్ ఆఫీసులో చిన్న పొదుపు మూతి వాడుకుంటే అది చివరి దశలో ఉపయోగపడతాయి. పెన్షన్ 6000 ఇచ్చిన వాడుకుంటాం, పొదుపు చేసుకోవాలి. పెన్షన్దారులు 1000కి తీసుకున్నారు, 250 కాడి నుంచి 4000 పోయింది. ఈ పెరిగిన అమౌంట్ని వాళ్ళు పొదుపు చేసుకుంటే రాగల భవిష్యత్తులో రేట్లు పెరిగినా పొదుపుగా ఉంటాయి. 3000 వాడుకుంటూ పొదుపు చేసుకునే పరిస్థితి ఉందా సార్? ఈరోజు కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి, నిత్యావసరాలు ఎంత ఉన్నాయి, గ్యాస్ బండ్ ఎంత ఉంది, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? అది మన అవసరాలను బట్టి ఉంటాయి. అది మనం ఎంత వచ్చినా పెరిగిన వాడుకోవచ్చు, మనం పొదుపు చేసుకోవాలి వీటిని. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన నేను 4000 ఇస్తాను అంటే 4000 ఆయన ఒకేసారి పెంచడం కానండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను దశల వారీగా పెంచుతానని చెప్పి 250 పెంచడం ఏంటి, ఎలా చూడాలి సార్? ఆయనకంటే ఆర్థిక వనరులు బయట నుంచి రావట్లేదు కాబట్టి ఉండే సర్దుకోవాలి కాబట్టి ఈ లేకపోయాడు. ఆయనకి భవిష్యత్తు ఆర్థిక వనరులు బయట నుంచి రావట్లా. ఈయన ఏంటంటే ఆర్థిక వనరులు బయట నుంచి డబ్బులు పుట్టించే శక్తి ఉంది. ఇప్పుడు ఆయన యూనియన్ నమ్మంగా నేను యువకుడిని, నేను తోపుని, నేను చాలా తీసుకొస్తాను, నేను ఏదైనా చేస్తానని చెప్పి నమ్మంగా. మరి అప్పుడు రామారావు ఆయన కొద్ది రైతైనా ఎక్కడో పల్లెటూరులో మారుమూల పుట్టిన పిల్లలు ఎందుకు ఇచ్చా అంటే ఆయన యూనియన్ లీడర్గా గొప్ప విజయాలు సాధించాడు. కాలేజీ దశ నుంచే ఆ రికార్డు ఉంది రామారావు గారి దగ్గర. ఈయన సత్తాగలలు ఏంటని ఆయనకుంటే శరీర ఆకృతి గడ్డం కూడా ఋషి కొన్ని సిద్ధాంతాలు చెప్పినట్టుగా ఆయనకి ఇదో ఎక్స్పీరియన్స్ ఉందంట. మనం పిల్లిగడ్డ ఉంటాం చూడండి, ఆయనకు అదే జయాలకే ఉపయోగపడే ఇది ఉందంట. యూనియన్ లీడర్ కాడి నుంచి ఆయన భవిష్యత్తు చూసి రామారావు గారి పిల్లలు ఇచ్చాడు. ఆ దిశ అదే సమర్థుడనా. ఈ రోజున పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈయన సమర్థుడు, ఈయన సంపద సృష్టిస్తాడు, సంపద తేగలడు, ₹1 తీసుకొచ్చి పావుల పంచిన ఇబ్బంది లేదు. మరి బిల్ కంట్రీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ తీసినాడు, తమాషా కాదు కదా. బిల్ కంట్రీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. ప్రపంచంలో అగ్రరాజ్య ఎక్కడికి రాడు తొందరగా, అసలు ఏపీకి తీసుకొచ్చాడు. ఇంత వివేకవంతంగా ఆలోచించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఎలా బోర్ల పడ్డా అంటే ఈయనేదో కుర్రాడు రాజశేఖర రెడ్డి వంశీయుడు ఓ మాల్ సంపాదించినాడు కాబట్టి సంపాదన తోలిబాడు బాగా పరిపాలిస్తారు, ఒకసారి చేశారు. ఒక ఛాన్స్ అని ఈయనకేలా దీనికి ఈయన రావడానికి మోడీ గారు కేసీఆర్ సహకరించారు. ఆర్థిక వనరులు కేసీఆర్ గారు, చంద్రబాబు పొడుసు రాకుండా బీజేపీ వాళ్ళు అడ్డపడ్డారు. ఈ రోజు ఆయన కేసులు ఎక్కడ బయటపడతాయి? బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బెంగళూరు నుంచి నేనేదో కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసేస్తానని చెప్పి అంటున్నారంట. నిజంగా ఇలాంటి వ్యక్తిని ఎవరైనా కూడా చేర్చుకునే అవకాశాలు ఉంటాయి? ఉండవు, చూస్తారు అంతవరకు. ఆయన మైండ్లో పెట్టులా కానీ గమాలు చేర్చుకో తొందరపడి అంటే అంతే అంతే కాదు. ఉద్యోగ అవకాశాల గురించి కానీ లేదా అమరావతి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా చేయగలుగుతారు? ఏమంటే ఇల్లు పడేటేమో అరగంట పడదు, కప్పుకోవాలంటే అన్ని సమకూర్చుకోవాలి, కొద్ది టైం పడుతుంది కానీ భవిష్యత్తు గ్యారంటీ ఉంది. సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చెప్పిన విధానాలన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఒకవైపు అమరావతి కానీ పోలవరం కానీ, ఇది కదా కావాల్సిన నాయకులు అంటే. గతంలో పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో పరిస్థితులు నీళ్లు లేక అల్లాడిపోయారు. పోలవరం నీళ్లు లేక 70% పూర్తి చేసింది. రివర్స్ టెండర్ అని పెట్టి దాని ఇంకా కన్నెత్తి కూడా చూడాల, శాంతం అడుగంటిపోయింది. దరిదాపుగా శిథిలావస్థకు వచ్చింది ఈ 5 సంవత్సరాల్లో. దాని గురించి మరి అలాంటి ఎలా నమ్మి ఓట్లు వేసామంటారు? మరి నమ్మంటే ఎవరైనా వాళ్ళ తండ్రిలాగా చేస్తారని ఒక ఛాన్స్ అని. ఈ ఓట్లు ఒక రకంగా కాదు, అన్ని రకాలుగాను నా ఉద్దేశంలో అంతా మోసం జరిగింది. మొన్న కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నాడు, నా అక్క చెల్లెళ్ళ అభిమానం అంతా ఏమైపోయింది, నేను బటన్ నొక్కాను, ఎన్నో డబ్బులు ఇచ్చాను, నేను వాళ్ళకి డబ్బులు వేసాను. మరి బటన్ నొక్కితే అందరూ చెబుతున్నారుగా, వచ్చేది ₹10, బటన్ నొక్కితే అక్కడ 100 బటన్ నొక్కాడు అనుకోండి, వినియోగదారుడికి వచ్చేది 10, ఆయన చేతిలోకి వెళ్ళేది 90. ఇంకా ఎట్లా బటన్ నొక్కాడు? అవును, ఇదంతా జనాలకి తెలిసి మొత్తం తెలుసు. 11 సీట్లకి అందుకే పరిమితం అయిపోయాడు. 11 అతను చేసుకున్న పాపాలు అతను చేసుకున్నాయే, ఎవరో ఏం చేయలే. ప్రజలు గ్రహించారు ఎవరైతే మనకు మంచిది, ఎవరైతే మనకు చెడు అనేది గ్రహించి 11 సీట్లకే పరిమితం చేశారు. కానీ సార్ మనం అందరం మనుషులమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆ ప్రజావేదిక కూల్చేయండి, లేకపోతే అన్నా క్యాంటీన్లు తీసేయండి అని ఇట్లా చేసుకుంటూ పోయాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, ఆయన కూడా ఇట్లా కక్షపూరితంగా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతారంటారా? తిరగరు. అసలు కక్షపూరితం అనేది ఆయన నెత్తురులోనే లేదు చంద్రబాబుకి. ఎంతసేపటికి ప్రజలు, డెవలప్మెంట్, రాబోయే తరాల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ బాగోవాలని
ఆయన ఆలోచన విధాయకం, మంచి ఆలోచనలో మంచి కథ. సో అసెంబ్లీలో అన్ని అవమానాలు పెట్టిన, లేకపోతే ఆయన మళ్ళీ తీసుకొచ్చి లేదు ఆయన ఎంతైనా మాజీ సీఎం అసెంబ్లీ దాకా రానివ్వండి అని చంద్రబాబు నాయుడు గారు రానివ్వడం కానీ ఇవన్నీ ఎలా చూడాలి? ఏం చూస్తాము, మాజీ సీఎం రాని అని ఎవరన్నారు? ఆయనే అంటున్నాడు నన్ను రానిస్తారో లేదు అని. నువ్వు చేసిన పనులు నీకు గుర్తు రావట్లేదా? ఏ ముఖం పెట్టుకుని వస్తా? ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఎట్లా పర్సంటేజ్ ప్రకారం లేదని చెబుతున్నాడు. రాజ్యాంగం ఈయన చదివాడా లేకపోతే రాశాడా? లేదని చెప్పడానికి ఈయన ఎవరు? ఆయన చెబుతాడు, చెబితే జనం నమ్ముతారా? జనం నమ్మరుగా. పోనీ రాజ్యాంగంలోనే లేదు కదా. 15%, 18% ఏదోనో ఉంది కదా. అసలు లేదు, ఎక్కడా లేదు, చరిత్రలోనే లేదని చెబుతున్నాడు. చరిత్ర నేను ఎరుగుతున్నా, ఆయన ఎరుగుదా? నిజంగా నిజాయితీగా నువ్వు అన్ని అనుకూలంగా చేసేవాడివైతే ఒక అధ్యక్షుడిగా హోదాలో ఒక అసెంబ్లీ స్పీకర్ని కూర్చోబెడుతున్నప్పుడు, ఒక బీసీ వ్యక్తిని కూర్చోబెడుతున్నప్పుడు ఆయన ఉండాలి కదా సార్. గ్యారెంటీగా కనీసం వాళ్ళ నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా వెళ్ళిపోయే అదే వచ్చింది. ఇంకా నమ్ముతారా? నమ్మరు. మంచి రోజులు వస్తాయని చెప్పి బెంగళూరులో వెళ్ళి కూర్చొని చెప్తున్నాడు. ఆస్తులు కాపాడుకోవడం. సో మొత్తం మీద అయితే మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? ఇక వచ్చినాయండి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఉండటం మూలనే వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్కి ఏంటి, భారతదేశం మొత్తానికి కావాల్సిన వ్యక్తి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అడిగారు, భారతదేశానికే కావాల్సిన ఆయన చంద్రబాబు.